ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు పిల్లలకు గర్ల్స్ యూనిఫామ్స్ కట్టు చాలా ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో యూనిఫామ్ కటింగ్ చేసుకోవచ్చు. ముందుగా 1 మీటర్ క్లాత్ తీసుకొని దాని నుంచి మన మెజర్మెంట్కి ఇచ్చిన ఆది డ్రెస్ ప్రకారం బాడీ పార్ట్కి కావాల్సినంత పీస్ని దాదాపుగా 1/2 మీటర్ అయితే ఎంత లావుగా ఉన్నా కూడా సరిపోతుంది. సన్నగా ఉన్న వాళ్ళకైతే 1/2 మీటర్ కన్నా తక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు 4 మడతల మీద ఈ 1/2 మీటర్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని నిలువు 11 ఇంచీలు ప్లస్ 1 ఇంచు ఖర్చు కోసం 12 ఇంచీలు వచ్చే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు షోల్డరు 5 ఇంచులు, చిన్నపిల్లలు కదా, షోల్డర్ 5 ఇంచులు, అలాగే చంకదింపు కూడా 5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే చంక రౌండ్ కోసం 1 ఇంచు వచ్చే విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం లాస్ట్ వరకు చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకుంటే మనకి చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వైపు నుంచి కూడా మనము 5 ఇంచులు కరెక్ట్గా ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి కొలతలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా బాక్స్ షేప్ మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ కోసం ఇప్పుడు 1 ఇంచ్ వచ్చే విధంగా మనము ఆర్మ్ హోల్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చిన్నపిల్లలు కదా, 1 ఇంచ్ అయితే ఆర్మ్ హోల్కి సరిపోతుంది. ఇప్పుడు నెక్ కోసం మనము 2 ఇంచీలు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ రౌండ్ కోసం 4 ఇంచీలు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం లావుగా హైట్గా ఉన్న పిల్లలకైతే 4.5 పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు 4 ఇంచీలు మార్కింగ్ చేస్తున్నాను. ఈ బాక్స్ షేప్లో మనకు నచ్చిన షేప్ని మనము మార్కింగ్ చేసుకోవచ్చు. రౌండ్ షేప్ కానీ, స్క్వేర్ షేప్ కానీ, ఇలా డైమండ్ నెక్, స్టార్ నెక్ షేప్ కానీ మనకి ఇష్టం వచ్చిన నెక్ని మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డైమండ్ షేప్లో స్టార్ నెక్ అంటారు కదా, ఆ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ ఈ షేపు, బ్యాకు స్క్వేర్ షేపు మార్కింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ముందర చంక దగ్గర షేపు మార్కింగ్ చేసుకున్నాను. చిన్నపిల్లలు కదా, చెస్ట్ నడుము అనేమి ఉండదు, మొత్తం కలిపి 7 ఇంచులు ఉండే విధంగా ఇలా కింద వరకు మనము మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం కూడా ఒకటే సైజుతోనే దాదాపుగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్లను కలుపుతూ 2 లైన్లు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు ఎక్కువగా ఉండాలంటే ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా సైడ్లు మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రాక్ మాదిరి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సైడ్లు ఇలా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మార్కింగ్ చేసి కట్ చేసి చూడండి, చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు 2 మడతలని కలిపి చంక రౌండ్ వరకు మనము మార్కింగ్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ ముందు వైపు వెనక వైపు 4 ఇంచులే పెట్టాను కాబట్టి నేను 2 నెక్లు ఇలా స్టార్ షేప్లోనే కట్ చేసుకొని తర్వాత బ్యాక్ నెక్ని బాక్స్ షేప్లో, స్క్వేర్ షేప్లో ఎలా కట్ చేస్తానో చూడండి. ఇలా రెండింటిని కలిపి ఇలా స్టార్ నెక్ షేప్లోనే డైమండ్ షేప్లో కట్ చేసి ఇలా ముందు పార్ట్ని సపరేట్ చేసేయాలి. సపరేట్ చేసిన తర్వాత వెనక వైపు ఉంటుంది కదా, దానికి కింద వైపు నెక్ 2 ఇంచీలు ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్కింగ్ చేసుకొని దాన్ని ఇలా స్క్వేర్ షేప్లో మనము మార్కింగ్ వేసుకొని స్క్వేర్ నెక్ కట్ చేసుకుంటే మనకు 2 నెక్లు కూడా ఒకేసారి కట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. పొరపాటున ఫ్రంట్ నెక్ కట్ చేయకుండా ఫ్రంట్ నెక్ని సైడ్ చేసేసి మనము బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఒకసారి అలాగే కట్ చేసకపోతే కిందది కూడా కట్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడు ఈ విధంగా స్క్వేర్ షేప్ వచ్చేసింది కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ని ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ని ఉక్సులు పట్టి, కాజా పట్టి వేసుకోవడానికి మనము సెంటర్లో కటింగ్ చేసుకోవాలి. ఇలా సెంటర్లో మనము కటింగ్ చేసుకొని ఒకవైపు ఉక్స్ పట్టి, ఒకవైపు కాజా పట్టి అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వీడియో ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ వైపు టక్స్ వేయడానికి మనకి ఆది డ్రెస్ ప్రకారం ఫ్రంట్ వైపు ఇలా భుజం దగ్గర నుంచి స్ట్రైట్గా సెంటర్లోకి ఇలా మనకి మెజర్మెంట్ ఇచ్చిన ప్రకారం ఇలా టక్స్ అనేటివి వేసుకోవాలి. దాదాపుగా హాఫ్ ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలిపి 1 ఇంచ్ వస్తుంది.